డే టూ ఫుకెట్. Patong. టాంగ్లో ఉన్నాం ఫుకెట్లో. అటు నుంచి టీఫీ ఐలాండ్స్ వెళ్తున్నాం. సో 4 or 5 ఐలాండ్స్ వెళ్తాం స్పీడ్ బోట్లో. అండ్ 7 డిఫరెంట్ పాయింట్స్లో ఆపుతాడు. స్నార్క్లింగ్ కానీ, తర్వాత పెడల్ బోటింగ్ కానీ, ఇంకోటి క్లియర్ సీ ఇది ఉంటుంది, బోట్ ఉంటుంది చిన్నది. హోప్ఫుల్లీ అది ఇస్తాడు, ఎక్కువ అలా లేకపోతే. యాక్టివిటీస్ ఉన్నాయి, చూద్దాం. సో అది డే 2. ఈరోజు మార్నింగ్ 8కి స్టార్ట్ అయితే ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. సో మేము ఆల్మోస్ట్ రెడీ, 7:40 అయింది. ఇంకా ఎందుకైనా మంచిదని మార్నింగే ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తున్నాం. బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఇన్స్టాంట్ ఉప్మా ప్యాకెట్స్ తెచ్చుకున్నాం. మేము ఎక్కడికి వెళ్ళినా పోహా ఆర్ ఉప్మా ప్యాకెట్స్ తీసుకెళ్తాం. కాశ్మీర్ వెళ్ళినప్పుడు కూడా తీసుకెళ్ళాం. సో అది బెటర్, చాలా 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 బెటర్. జస్ట్ హాట్ వాటర్ కెటిల్ మనకి ఎట్లా ఇస్తారు హోటల్లో, సో హాట్ వాటర్లో ఆ పౌడర్ మిక్స్ చేసుకోవడమే. ఇది ఎప్పుడు తాగకూడదు, తినకూడదు, సారీ. జస్ట్ ఇట్లా ఎక్కడికైనా వచ్చినప్పుడు ఇది ఇన్స్టాంట్ హెల్ప్ అవుతుంది. అలా టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ ప్యాకెట్ ఒక ప్యాకెట్కి ఒక గ్లాస్ సరిపోద్ది, ఈజీగా సరిపోద్ది. సో ఇది మేము పొడి ఇంట్లో నుంచి తెచ్చుకున్నాం, అయిపోయింది. సో మాకు ఇంకో ఒక 5-6 డేస్ ఇక్కడ ఉన్నా కూడా ఈ ఉప్మాతో, అండ్ బయట కొంచెం ఇండియన్ ఫుడ్ అక్కడక్కడ దొరుకుతాయి కదా, సో కొంచెం తిన్నా సస్టైన్ అయిపోతాం. లెట్స్ గెట్ దిస్ డే 2 vlog started. అరౌండ్ 7:30 or 7:40 ఆ టైంకి అంతా ట్రావెల్ వాళ్ళు వచ్చేసారు. సో ఫస్ట్ది పికప్ మందే ఉంది. ఇంకా మేము ఫస్ట్ స్టార్ట్ అయిపోయాము. చెప్పాను కదా, వర్షం పడుతూనే ఉంది చూడాలి. సో వన్స్ అక్కడికి రీచ్ అయిపోగానే ట్రావెల్ ఆఫీస్ వాళ్ళ దగ్గరికి, సో ఇక్కడ కొన్ని షాప్స్ ఉన్నాయి, ఇంకెవరైనా మినిమల్ థింగ్స్ కావాలి అన్న వాళ్ళు అక్కడ పర్చేస్ చేయవచ్చు. రెయిన్ కోట్స్ కానీ, హ్యాట్స్ కానీ, ఇంకేమైనా, సో బికినీస్ కానీ, ఇవన్నీ చాలా ఉన్నాయి. నాకైతే స్కర్ట్స్ బాగా నచ్చుండే, కొంచెం క్వాలిటీ కూడా పర్లేదు, బట్ బయట కంటే ఇక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. కొంచెం చూసుకొని తీసుకుంటే బెటర్. ఇంకా అక్కడ బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేశారు వాళ్ళు. నాకైతే పెద్ద నచ్చలేదు, రా మీట్ అంతా ఉన్నింది, చికెన్ మటన్ అవన్నీ నేను అస్సలు తినను. సో శ్రీనాథ్ అయితే బాగానే తిన్నాడు. సో నేను కుకీస్ తిన్నాను, బనానా తిన్నాను. ఇంకా వాళ్ళు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మనకి, మనం ఎన్ని ప్లేసెస్కి వెళ్తున్నాము, ఎక్కడెక్కడికి వెళ్తున్నాము, అండ్ ఏ టైంకి ఇక్కడికి వస్తాము, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ప్రికాషన్స్ అన్నీ చెప్తున్నారు. సో అక్కడ రెడ్ కలర్ బోర్డ్ కనిపిస్తుంది, అదే మనం వెళ్తున్నది. యాక్చువల్గా మేము ముందు బుక్ చేసుకున్నది 5 or 6 people ఉన్నదనమాట. బట్ అన్ఫార్చునేట్లీ ఆ ట్రావెల్ వాడు క్యాన్సిల్ చేయడం వల్ల ఇంకా మేము అంటే ఆన్ ద వే రోడ్ మీద వెళ్తున్నప్పుడు అన్ని ట్రావెల్ హౌసెస్ అన్ని చూస్తూ ఇంకా లాస్ట్కి ఇది బుక్ చేసుకున్నాము. ఇట్స్ గుడ్. అంబ్రెల్లా ఇంకా ఏవేవో అన్ని మొత్తం సామాన్ అంతా తీసుకెళ్తున్నాం. చాలా వర్షం ఘోరంగా పడుతుంది, అదే ప్రాబ్లం. బట్ స్టిల్ వీఆర్ హోపింగ్ ఫర్ ద బెస్ట్. కానీ నాకు ఎందుకు బాగుంటుంది అన్న ఫీలింగ్ అయితే ఉంది. వర్షం పడుతుంది, కొంచెం అడ్వెంచర్ అవుతుంది అన్న ఫీలింగ్ ఉంది. లెట్స్ సీ. సో ఆ రోజు ఏంటంటే 2 బ్యాచెస్గా డివైడ్ అవుతారు. వచ్చిన వాళ్ళందరినీ వాళ్ళు 2 బ్యాచెస్ డివైడ్ చేస్తారు. మనది ఎల్లో బ్యాచ్, ఇంకొకటి బ్లూ ఆర్ బ్రౌన్ బ్యాచ్ అనుకుంటా. సో అలా అందరు నించున్న తర్వాత ఎవరి బ్యాచెస్ వాళ్ళకి ఇస్తూ ఉంటారు. నర్వస్గా వర్షం చూడు ఎట్లుందో. సో అలా మన నెంబర్స్ అన్నీ వాళ్ళు నోట్ చేసుకుంటారు, నంబర్స్, నేమ్స్ అన్నీ. మేమిద్దరికి ఒక నంబర్ అనమాట. సో మాది ఫస్ట్ ఉంటుంది. సో ఏ స్టాప్ దగ్గర దిగినా సరే మళ్ళీ ఒక 1/2 hour 40 minutes అలా టైం ఇస్తారు కదా, అది అయిపోయిన తర్వాత 1-2 అలా చెప్పగానే వచ్చాము అన్నట్టుగా అటెండెన్స్ ఆర్ ఏదైనా ప్రెజెంట్ కానీ ఇది ఒకటి చెప్పండి అన్నట్టుగా చెప్తున్నారు.
సో అలా ఇంకా వన్స్ బోట్లోకి వెళ్ళిపోయిన తర్వాత చూసారు కదా క్రౌడ్ ఎలా ఉన్నారో, మామూలుగా లేదు. ఇంకా అమ్మాయి మాట్లాడుతుంది కదా, ఆ అమ్మాయి మెయిన్ ఇన్ఛార్జ్ అనమాట. సో తను ప్రతి స్టాప్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, అక్కడ ఎందుకు దిగుతున్నాము, ఏంటి, ఎంతసేపు ఉండాలి, అట్లా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకా వాళ్ళ టీం మెంబర్స్ అరౌండ్ 8 or 9 people ఉన్నారు. ప్రతి ఒక్కరు ఒక్కొక్కదానికి ఒక్కొక్కరు ఉన్నారు ఇన్ఛార్జ్గా. సో మామూలుగా లేదు. అందులో మేము లాస్ట్ కూర్చున్నాము. సో మాకు బోట్ ఫుల్ ఆన్ మంచిగా అనిపించింది. ఫుల్ స్పీడ్లో వెళ్తుండే అనమాట. అరౌండ్ అక్కడ నుంచి అంటే వాళ్ళ ట్రావెల్ ఆఫీస్ నుంచి మనం వెళ్ళాల్సిన ఐలాండ్ 1 hour వరకు పట్టింది ట్రావెల్. తర్వాత మిగిలిన ప్లేసెస్ అన్నీ అక్కడక్కడే ఆపుతూ ఉంటారు. బట్ ఫస్ట్ వెళ్ళడం 1 hour కొంచెం ట్రావెల్ అనిపిస్తుంది, కానీ ఇంకా రెస్ట్ ఆల్ అసలు మీకు టైం తెలియదు మనం ఎక్కడికి వెళ్తున్నాం అన్నది. ట్రస్ట్ మీ గైస్, అసలు ఇది చాలా బాగుంటుంది. ఇది మన ఫస్ట్ స్టాప్, ఇది మాయా బే ఐలాండ్. సో ఇలా బయట ఇలా ఉంటుంది స్టార్టింగ్ ఎంట్రీ పాయింట్. అక్కడ నుంచి మనం కొంచెం నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలి. అండ్ ఇక్కడ స్టే కూడా ఉంది, నాకు అస్సలు తెలీదు. అండ్ మాతో పాటు కొంచెం వేరే మంది అక్కడక్కడ మాట్లాడిస్తూ ఉంటారు కదా, ఇండియన్స్ కనిపిస్తూ ఉంటారు. సో వాళ్ళు చెప్పారు వాళ్ళు ఇంకొక ట్రావెల్స్తో మాట్లాడుకొని వచ్చారనమాట. వాళ్ళకైతే ఇక్కడ స్టే కూడా ప్రొవైడ్ చేశారంట. భలే అనిపించింది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేయాలి. అండ్ ట్రస్ట్ మీ గైస్, అసలు క్రేజీ వ్యూ. చూస్తారు కదా, చూడండి. క్రేజీ ఉంది. బట్ అక్కడి వరకు వెళ్ళాలన్నమాట. లోపలికి వెళ్తే బేబీ షాప్స్ ఉన్నాయి. సో అందుకే ఇదే మనకి డెడ్ ఎండ్. ఇంత లోపల థింగ్స్ తీసుకోవాలన్నా ఏం తీసుకోవాలన్నా ఇంతే మనకి. మాయా బే ఐలాండ్ చాలా బ్యూటిఫుల్ ఉంది, బట్ క్రౌడెడ్, చాలా క్రౌడెడ్. వర్షంలోనే క్రేజీ ఉంది. ఇప్పుడు వర్షం అయిపోయింది అంత అనిపించలే, మజా రాలేదు. చెప్పలే, వర్షం పడుతుంటే ఫుల్ మజా వచ్చింది. ఓకే, సో అయిపోయింది మాయా బే ఐలాండ్. నెక్స్ట్ సెకండ్ స్పాట్. సో ఇక్కడ మనకు 30 minutes ఇక్కడ కావాలంటే ఎవరైనా స్విమ్ చేయవచ్చు. ఇది ఏరియా. సో ఈ ఏరియా అంతా స్విమ్ చేయొచ్చు. మా ఆయన అప్పుడే స్విమ్ చేసేసాడు. స్విమ్ రాని వాళ్ళు జాకెట్ వేసుకొని దిగొచ్చు అనమాట. సో నేనైతే దిగలేదు, నాకు కొంచెం వాటర్ అంటే భయం, అందుకే నేను దిగలేదు. బట్ స్టిల్ ద ప్లేస్ ఈజ్ ఆసమ్. వర్షం పడుతుంది, మేము ఏమన్నా బిస్కెట్ అవుతుందేమో అనుకున్నాం, కానీ వర్షం పడుతుంటేనే చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. ఎండ పడుతుంటే అంత ఫీల్ వచ్చేది కాదు మాకు. క్రేజీ.
2 స్పాట్స్ అయిపోయాయి. అయిపోయిన తర్వాత లంచ్కి ఆపారు. సో లంచ్లో 1 hour బ్రేక్. వెజ్ ఉంది, నాన్ వెజ్ ఉంది. మనమైతే అంటే ఇండియన్ ఫుడ్ అలవాటు ఉన్న వాళ్ళు తినాలంటే కొంచెం కష్టమే, ఎస్పెషల్లీ నాలాంటి వాళ్ళు. ఏం తినని వాళ్ళు కష్టమే. బహుత్ టేస్టీ. నేను పెట్టుకున్నా మీకు చూపిస్తాను. ఇది నా ప్లేట్. ఇప్పుడు నేను మీకు అంటే మా ఆయన కూడా చాలా తక్కువ పెట్టుకున్నారులేండి వేరే వాళ్ళతో కంపారిజన్ చేస్తే. ఇది మా ఆయన ప్లేట్. ఎలా ఉంది ఫుడ్? ఇది బాగాలేదు, ఇంకా స్వీట్ ఉంది కానీ బాగుంది, నాకు నచ్చింది. నీకు నచ్చలేదు? రైస్, నూడిల్స్, ఫ్రైడ్ చికెన్, ఫ్రైడ్ స్టీమ్ వెజీస్, వాటర్ మెలన్. చాలా టేస్ట్ ఉంది, చాలా స్వీట్ ఉంది. అవును కదా, నిన్న ఆరెంజ్ జ్యూస్ తగ్గం క్రేజీ, మరి ఇప్పుడు వాటర్ మిలన్ బాగుంది. లంచ్ అవ్వగానే నెక్స్ట్ ఎక్కడికి? వాళ్ళు వెదర్ని బట్టి ప్లేసెస్కి వెళ్తున్నారు అనమాట. యాక్చువల్గా అయితే ఫస్ట్ మార్నింగ్ వెళ్ళింది లాస్ట్ ప్లేస్, బట్ అలా ఏదైనా కొందామని వెళ్ళాం కానీ బట్ ఇవి మాకు నచ్చినట్టు అనిపించలేదు. నచ్చినవేమో అసలు బియాండ్ ఎక్స్పెక్టేషన్ ఉంది ప్రైస్. లైట్లీ అని వచ్చేసాం. ఇంకా మేము స్టార్ట్ చేశారు. ఇంకా లాస్ట్ ఒక పాయింటే ఉంది, ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ కవర్ చేసాము. నేను కొన్ని అయితే వీడియో తీయలేదు, అంటే మాకు ఫుల్ వర్షం పడుతుండే కదా. ఈ మంకీ ఐలాండ్ కానీ కొన్ని ప్లేసెస్ లోపలికి కానీ పోలేదన్నమాట. అందుకే అవన్నీ ఏం క్యాప్చర్ చేయలేదు, జస్ట్ బయట నుంచే చూపించారు. ఇంక ఇది లాస్ట్ పాయింట్. ఇక్కడ అరౌండ్ ఒక 40 or 50 minutes అలా స్టే చేసినట్టున్నాం. ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి అన్నీ, అంటే వాళ్ళే మాకు చెప్పారు కూడా, మీరు చైర్ మీద కూర్చోవాలన్నా ఆర్ ఏదైనా ఫుడ్ తినాలి అన్నా కానీ ఒకసారి అడిగి కూర్చోండి, అడిగి తినండి అన్నట్టుగా.
సో కొంచెం మోసం ఎక్కువ చేస్తారు చూసుకోండి అన్నట్టుగా ముందే వాళ్ళు మాకు హింట్ ఇచ్చారు, హెడ్సప్ ఇచ్చారు. సో అలా ఇంకా మేము ముందే అప్పటికే ఫుల్ తినేసి ఉన్నాం కదా, ఇంకా పెద్దగా ఏమీ ఎక్స్ప్లోర్ చేయలేదు అక్కడ, జస్ట్ కాసేపు ఎంజాయ్ చేసాము. అప్పటికే ఆల్మోస్ట్ వీఆర్ టయర్డ్ అనమాట. అరౌండ్ ఒక 6:30 ఆర్ 5:30 అలా అవుతున్నట్టుంది. ఇంకా కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము. తర్వాత మరీ స్నార్క్లింగ్ ఆపారు ఒక చోట. సో శ్రీనాథ్ అయితే వెళ్ళాడు, నేను యాజ్ యూజువల్ నేను లోపల ఉండి వీడియోస్ తీస్తున్నాం ఆయనకి. సో అక్కడ కూడా కొద్దిసేపు వెళ్ళండి, అరౌండ్ 20 minutes అలా ఆపినట్టున్నారు, ఎందుకంటే వర్షం ఎక్కువ పడుతుంది కదా, అలలు ఎక్కువ అవుతున్నాయని ఇంకా ఆపేశారు. ఇంకా లాస్ట్ స్నాక్స్. సో వీళ్ళు స్నాక్స్ అంటే మ్యాక్సిమం ఫ్రూట్స్ ఎక్కువ ఇస్తారు. నెక్స్ట్ డే మేము వెళ్ళిన ట్రిప్లో కూడా అందరు వాళ్ళు కూడా ఫ్రూట్స్ ఇంకా సాఫ్ట్ డ్రింక్స్ అలానే ఇచ్చారనమాట ఎక్కువ. సో అక్కడ నుంచి రాగానే మధ్య మధ్యలో మనకు కొన్ని వాళ్ళు పిక్స్ తీస్తూ ఉంటారు. సో అవన్నీ ఇక్కడికి రాగానే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ లాగా ఒక ఫ్రేమ్లో పెట్టిస్తారు. ఒక్కొక్కటి 200 baht or 100 baht ఉన్నట్టుంది. మేము ఒక 3 pieces ఏమో తీసుకున్నాము, అరౌండ్ ఒక 600 పడ్డట్టుంది ఇండియన్ కరెన్సీలో అయితే. సో అలా ఇంకా అవి తీసుకున్న తర్వాత ఇంకా రూమ్కి స్టార్ట్ అయిపోయాము. మనకి డ్రాప్ కూడా వాళ్ళే చేస్తారు. ఫినిష్డ్ అవర్ ట్రిప్. 6 అయింది కదా, 600 6 times. సో మనం హోటల్లో బీచ్ టవల్స్ తీసుకోవచ్చు, అంటే మార్నింగ్ తీసుకెళ్ళి ఈవినింగ్ ఇస్తాము అలా ఇస్తారనమాట మనం అడిగితే. సో అలా మా హోటల్లో అడిగాము, వాళ్ళు ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ డే హోటల్లో కూడా మేము అడిగాము, వాళ్ళు ఇచ్చారు కానీ మర్చిపోయి వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక కొనుక్కున్నాం, చాలా ఎక్స్పెన్సివ్గా పడ్డాయి అవి. ఓకే, సో డే 2 బయటకు వెళ్తున్నాం. బయట నుంచి వచ్చాక బయటకు వెళ్తున్నాం తినడానికి. సో వర్షం చాలా గట్టిగా పడుతుంది, అందుకే రెయిన్ కోట్స్ వేసుకుంటున్నాం. అదిదా మ్యాటర్. తర్వాత ఏం జరుగుతుంది ఏమిటనేది చెప్తా. వి ఆల్ సెట్ టు గో at 9 PM. ఎందుకు వచ్చింది సరిగ్గా ఉంటే ఇట్లా సెలెక్ట్ చేసి దీంట్లో లైట్ రెస్టారెంట్ పక్క హోటల్ పక్కనే రెస్టారెంట్ అండ్ నైస్ ఫుడ్ బై ద ఉండడం బాగుంది. మేమున్న హోటల్కి జస్ట్ పక్కనే, ఇంకా జస్ట్ నెక్స్ట్ ఇది చాలా 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 బాగుంది. అంటే వేరే అన్నిటితో కంపారిజన్ చేస్తే బెటర్. బఫెట్ పర్ పర్సన్ 360, 375 baht. Cream included in our buffet. హాయ్ అండ్ ఎవరికైనా చూపించండి. ఫుడ్ తిన్నాక ఇంకా మా హోటల్కి అన్ని నియర్ బైయే ఉన్నాయి, రెస్టారెంట్ కానీ ఆర్ ఇదేదో వెన్యూ ఉంది. ఇక్కడ డిజే పార్టీ నెక్స్ట్ 2 daysలో జరుగుతుందంట. అంటే మేము వెన్స్డే ఉన్నాము, వీకెండ్లో జరుగుతుందని చెప్పి ఆ రోజు ప్రాక్టీస్ చేస్తున్నారు. క్రేజీ ఉంది అసలు, వీళ్ళు ప్రిపరేషనే అసలు మామూలుగా చేయట్లేదు. ఫుల్ లైట్స్ ఆన్ చేసి సాంగ్స్ ప్లే, అంటే ఆ రోజు సింగర్స్ కూడా ఉండిండే అక్కడ. సో అలా చూస్తూ మేము ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ప్లేస్ చాలా బాగుంది. సో వాళ్ళు మాకు ఎంట్రీ టికెట్స్ కానీ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తామన్నారు కానీ బట్ అన్ఫార్చునేట్లీ మనం అక్కడ ఉండం. మనం సాటర్డే క్రాబీకి మార్నింగ్ 8:30 or 7:30 అంతా స్టార్ట్ అయిపోతాము. సో మీరు నెక్స్ట్ డే 3 వ్లాగ్లో చూస్తారు. డే 3 వ్లాగ్లో కూడా మనం చాలా ఐలాండ్స్ని ఎక్స్ప్లోర్ చేసాము అండ్ అక్కడ మేము స్టే చేసిన హోటల్ కానీ అవన్నీ నేను మీకు రూమ్ టూర్ చూపిస్తాను. ఎస్ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. బై గాయ్.